మనం గత వారము మొదటి ప్రేమ అనే విషయాన్ని నేర్చుకున్నాం కదా. దేవుని ప్రేమ ఎంత గొప్పదో, ఆయన మనల్ని ఏ విధంగా ప్రేమించాడో అదే విధమైన ప్రేమను మనము ఆయనను ప్రేమించలేకపోతున్నాం. ఆయన ఆజ్ఞలను లేకపోతే ఆయన మార్గాలను వెతకలేకపోతూ ఉన్నాం. మనకు మొదటగా ఉన్న ఆ ప్రేమను తప్పిపోయాము అని దేవుడు ఒక నిందను మన మీద మోపినట్టుగా మనం ఎఫ్ఎస్సి సంఘం ద్వారా మనం నేర్చుకున్నాం కదా. మనము తిరిగి సమకూర్చబడాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశం. తిరిగి ఆయనతో నడవాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశం. ఆయనను వెంబడించాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశం కదా. అరణ్య మార్గంలో ఆయనను మాత్రమే చూస్తూ సనగక గొనగక ఆయనను వెంబడిస్తూ కనానుకు చేరుకోవాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశం. ఇజ్రాయేలీల వలె మన జీవితాలు అరణ్యములోనే నశించిపోకూడదు అన్నది ఆయన యొక్క ఉద్దేశం. గడిచిన సంవత్సరాల నుంచి మనం నేర్చుకుంటున్న పాఠాలు ఇవే. గడిచిన సంవత్సరాల నుంచి ఇజ్రాయేలీలను ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు వారి యొక్క స్థితి ఏ విధంగా ఉందో అలాంటి స్థితి మనకు కూడా ఒకవేళ ఉందేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అని దేవుడు ఈ సంవత్సరం మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ అలాంటి స్థితి ఉన్నట్లయితే తిరిగి సమకూర్చబడడానికి ప్రయత్నం చేయండి. ఈ నూతన సంవత్సరంలో సరి చేసుకుంటే సరి, నూతన మారు మనసు పొందితే సరి, లేకపోతే నేను వచ్చి మీ దగ్గర నుంచి ఆ దీపస్తంభాన్ని తీసివేస్తాను అన్నట్టుగా ఒక హెచ్చరికను కూడా మనము గత వారం నేర్చుకునే ప్రయత్నం చేశాం. ఈ సంవత్సరము మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో కూడా మనము క్లియర్గా 21 దినాల కోడికల ప్రార్థన సహవాసంలో మనం నేర్చుకున్నాం. ఈ సంవత్సరము మనము సమకూర్చబడాలి. ఈ సంవత్సరము దేవుడు మనకిచ్చిన వాగ్దానము ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ట్రాన్స్ఫార్మ్ అయ్యే దిశగా ప్రతి ఒక్కరము కూడా ప్రయత్నం చేయకపోతే ఖచ్చితంగా మనం ఎత్తబడే గుంపులో చేర్చబడము. మన ఆలోచనలను, మన జీవిత విధానాన్ని, మన ప్రవర్తనను మనము మార్చుకోకపోతే, ఆ దిశగా మనం అభ్యాసం చేయకపోతే ఎవరంతకు వారుగా ఖచ్చితంగా మనము అరణ్యములోనే ఉండిపోయే ప్రమాదం ఉంది. కనానుకు చేరుకోకుండా ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి సమయం ఉండంగానే దేవుడు అవకాశాలు ఇస్తున్నప్పుడే మనం చేయాల్సిన పని ఆయనను వెంబడించడం, ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ప్రయత్నం చేయడం. ఇది నేను చేయాలి, మీరు చేయాలి, మనం చేయాలి. ఈ విషయాన్ని మనం ఈ సంవత్సరం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం గత 2 వారాల నుంచి కూడా కదా. ఇంకొక అంశాన్ని ఈరోజు ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలాంటిదే వాక్యంలో ఏది తీసుకున్నా దేవుడు మొదట కాయిన్కి 2 వైపులా ఏ విధంగా అయితే ఉన్నాయో మొదట తన ప్రేమను చూపిస్తున్నాడు. తర్వాత సెకండ్ కాయిన్లో 2వ వైపు కూడా మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం గత కొంతకాలం నుంచి కూడా కదా. హగ్గై గ్రంథాన్ని ఒకసారి ఈరోజు కొన్ని వచనాలను ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. హగ్గై గ్రంథము 1వ అధ్యాయంలో 2వ వచనాన్ని నుంచి నేను చదివే ప్రయత్నం చేస్తాను. హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనడి. దేవుడు ఒక హెచ్చరికను ఆనాడు ఇజ్రాయేలీలకు చేస్తున్నాడు, తన ప్రజలకు చేస్తున్నాడు, యూదులకు కదా. ఏమంటున్నాడు? మీ ప్రవర్తనను ఒకసారి ఆలోచించండి, మీ ప్రవర్తనను గూర్చి ఒకసారి ఆలోచన చేయమంటున్నాడు. ఎందుకు? పైన కొన్ని విషయాలు చెప్పాడు. ఆ విషయాలను చెప్పి ఎలా ఉందో ఇప్పుడు మీరున్న పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచన చేసుకోండి అంటున్నాడు. ఎవరు ఆలోచన చేయాలి? ఎవరంతకు వారు ఆలోచన చేయాలి. మీ ప్రవర్తన ఎలా ఉందో మీ అంతకు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 2 విషయాలను పెడుతున్నాడు వాళ్ళ ముందర. 2 విషయాలను తీసుకొని వచ్చి మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేయండి అంటున్నాడు. ఏ విషయాలను తీసుకొని వచ్చాడు ఆయన వాళ్ళ ముందరికి? సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే.
ఒక అంశం ఏంటి? దేవుడు వారి ముందుకు తీసుకొచ్చిన ఒక అంశము, మీరు ఏం చేస్తున్నారు? దేవుని మందిరం కట్టడానికి సమయం ఇంకా రాలేదు అని అనుకుంటున్నారు మీరు. సమయం ఇంకా రాలేదు అని చెప్తున్నారేంటి మీరు? ఒకటి. రెండవది ఏంటి అని చెబుతూ మీరేం చేస్తున్నారు? సరంబి వేసిన ఇళ్లల్లో నివాసం చేస్తున్నారు. షీల్డ్ హౌసెస్ అని రాయబడింది ఇంగ్లీష్లో. అంటే స్థిరమైన నివాసాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు? దేవుని ప్రజలే. రెండు విషయాలను వాళ్ళ ముందుకు తీసుకొని వస్తున్నాడు. యెహోవా మందిరము పాడైపోయింది, యెహోవా మందిరాన్ని కట్టించడానికి మీరు విడిపించబడ్డారు కదా. ఎందుకు వచ్చారు వాళ్ళు? ఈ సందర్భం ఎప్పటిది? ఇది కోరేషు పరిపాలనలో ఎజ్రా గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. ఒకసారి ఆ విషయాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. అదొక్క మాట చదువుకొని, ఎజ్రా గ్రంథము మొదటి అధ్యాయంలో మొదటి వచనాలలో మనం చూస్తాం. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటక యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటా చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కోరెషు ఆధీనంలో ఉన్నారు. బబులోను సామ్రాజ్యం తర్వాత వచ్చింది మాదీయ పారసీకులు కదా, మాదీయ పారసీక సామ్రాజ్యము. అందులో రాజు కోరెషుగా ఉన్నాడు. కోరెషు ఆధీనములో దేవుడు ప్రేరేపించి మీరు మందిరమును కట్టడానికి వెళ్ళిపోండి అంటే 70 సంవత్సరాల చెర అయిపోయింది. బబులోను సామ్రాజ్యంలో 70 సంవత్సరాల చెర అయిపోయింది. అయిపోయిన తర్వాత కోరెషుతో దేవుడు మాట్లాడేసి వాళ్ళను విడిపిస్తున్నాడు. మీరు వెళ్ళిపోండి మందిరాన్ని కట్టించడానికి అని. కిందికి వచ్చినప్పుడు కూడా అదే మాట ఉంటుంది కదా, 4-5 వచనాల వరకు కూడా మీరు మందిరమును కట్టించవలనని దేవుడు మీకు ఆజ్ఞాపిస్తున్నాడు. 3వ వచనం చివరి భాగంలో కూడా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను, వారి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. మందిరము కట్టించడానికి దేవుడు మిమ్మల్ని పంపిస్తున్నాడు. ఎవరెవరు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళంతా వెళ్ళిపోయారు, బయలుదేరారు. కొంతమంది బయలుదేరి వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్న పని ఏంటి? ఇక్కడ ఈ హగ్గై గ్రంథాన్ని కంటిన్యూయేషన్. అది హగ్గై గ్రంథంలో వాళ్ళు చేస్తున్న పని ఏంటి? మీరు మందిరాన్ని కట్టడానికి వచ్చారు, విమోచించబడ్డారు, విడిపించబడ్డారు. అయితే మీరు ఇప్పుడు చేస్తున్న పని ఏంటి? మీ ఇల్లు కట్టుకుంటున్నారు. సరంబి వేసిన ఇళ్లల్లో మీరు నివాసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుని మందిరము కట్టడానికి సమయం రాలేదు అని అంటారేంటి మీరు? అదే కదా దేవుడు మాట్లాడుతున్నాడు. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. ఆశ్చర్యపోతున్నాడు దేవుడు. విడిపించబడిందే మందిరాన్ని కట్టడానికి. దేవుని మందిరం పాడైపోయింది. దేవుని చిత్తాన్ని చేయకుండా వారు జీవించినందుకే చెరలోకి పోయారు. చెరలో నుంచి వారిని దేవుని మహా కనికరం వలన విడిపించి మందిరం కట్టడానికి వాళ్ళను పంపిస్తే ఒక ఆజ్ఞ ఉంది. దేవుడు మీకు తోడుగా ఉంటారు, అందుకు కట్టడానికే నేను పంపిస్తున్నానని కోరెషు గారు స్పష్టంగా చెప్పారు ఎజ్రా గ్రంథంలో కదా. నాకు ఆజ్ఞాపించాడు కాబట్టి మిమ్మల్ని పంపిస్తున్నాను. ఇది ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుని ఉద్దేశం ఏంటి? ఆయన మందిరము కట్టబడాలి. ఆయన మందిరం కట్టబడడానికి మాత్రమే ఇజ్రాయేలీలు విడిపించబడ్డారు. తన ప్రజలు విడిపించబడ్డారు, విమోచించబడ్డారు. మరి వాళ్ళు చేస్తుంది ఏం కట్టుకుంటున్నారు? తమ ఇళ్లను కట్టుకుంటున్నారు. అలా 15-20 సంవత్సరాలు వాళ్ళు హ్యాపీగా నివాసం చేశారు. వాళ్ళ ఇల్లు కట్టుకొని దేవుని మందిరం కట్టడానికి సమయం రాలేదులే ఇంకా అని అనుకుంటూ తమ గురించి ఆలోచన చేస్తూ తమ యొక్క స్థిర నివాసం కొరకు, తమ కంఫర్టబుల్ లైఫ్ కొరకు వారు ఆలోచన చేస్తున్నారే కానీ దేవుని మందిరం గురించి మాత్రం వాళ్ళు పట్టించుకోవట్లేదు అని దేవుడు చక్కగా స్పష్టంగా సూటిగా మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మీ ప్రవర్తనను జ్ఞాపకం చేసుకోండి. ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఏం చేయడానికి మీరు వచ్చారు? ఏం చేస్తున్నారు? దేవుడు ఈరోజు నీతో, నాతో, మనతో అదే మాట్లాడుతున్నాడు. ఏం చేయడానికి దేవుడు మనల్ని విమోచించాడు? ఏం చేయడానికి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు? ఏ ఉద్దేశంతో ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు?
ఏ ఉద్దేశంతో ప్రభువైన క్రీస్తు వారు పాపము నుండి మనల్ని విమోచించి, నిత్య నరకము నుండి మనల్ని విమోచించి, పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి మార్గాన్ని సిద్ధపరిచాడు. ఏ ఉద్దేశంతో ఆయన అవమానపరచబడ్డాడు, నిందించబడ్డాడు, శిలువ మరణం పొందాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, ఎందుకు ఆయన వచ్చాడు, మీరు చేస్తున్నదేంటి, మీ ప్రవర్తనను గురించి ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నిజంగా విమోచించబడ్డావా? అయితే దేవుని మందిరం పాడైపోయింది, కట్టుకునే ప్రయత్నం చేయి. నిజంగా క్రీస్తు వారిని అంగీకరించావా? నిజంగా రక్షించబడ్డావా? అయితే మందిరం పాడైపోయింది, దేవుని మందిరం పాడైపోయింది, దేవుని సంఘం పాడైపోయింది. సంఘము అంటే ఏంటి? మందిరం అంటే ఏంటండి? నీ శరీరము నా శరీరమే కదా, నీ దేహము నా దేహమే ఆయన ఆలయము, ఆయన మందిరము. పాడైపోయింది, దానిని కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి కదా. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇల్లు కట్టుకుంటున్నావు, లేకపోతే నీ కొరకు నీ ఆలోచన చొప్పున నీ జీవితాన్ని నువ్వు జీవించే ప్రయత్నం చేస్తున్నావు. విడిపించబడ్డావు, రక్షించబడ్డావు, క్రీస్తు వారిని అంగీకరించావు, ఆయన రక్తంలో నువ్వు కడగబడ్డావు, పరిశుద్ధపరచబడ్డావు. బాగానే ఉంది, పరిశుద్ధపరచబడ్డాను అని ఒప్పుకుంటున్నావు. అయితే ఇప్పుడు నీ ప్రవర్తన ఏంటో ఒక్కసారి ఆలోచన చేసుకునే ప్రయత్నం చేయి. మందిరము పాడైపోయింది, దేవుని మందిరము పాడైపోయింది. దానిని సరిచేసుకోవాల్సిన అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఇజ్రాయిల్ ఆనాడు యూదులకి విమోచించాడు, ఆనాడు యూదులను. మనల్ని ఈ లోకంలో నుంచి ఆయన విమోచించాడు. మందిరము కట్టబడడానికి. నా హృదయం కట్టబడాలి. నాతోటి ఉన్న సంఘం అంటే ఏంటి? విశ్వాసుల సమూహమే కదా. క్రీస్తు వారిని అంగీకరించిన వారి యొక్క సమూహమే సంఘము. అందులోనే ఆయన నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మందిరం అదే. 4 గోడలు కాదు, 4 గోడలు కాదు ఆయన ఉద్దేశం. 4 గోడలు పడిపోయాయని ఆ రోజు ఫిజికల్గా ఆయన మాట్లాడి ఉండొచ్చు. కానీ ఈనాడు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నది సంఘము అనంటే విశ్వాసుల సమూహము. ఎవరు కూడా సరిగా లేరు, ఎవరి హృదయం కూడా సరిగా లేదు, ఎవరి ఆలోచన విధానం కూడా సరిగా లేదు, ఎవరి ప్రవర్తన కూడా సరిగా లేదు. సరంబి వేసిన ఇళ్ళ కొరకు తాపత్రయపడుతున్నారు, కంఫర్టబుల్ లైఫ్ కొరకు తాపత్రయపడుతున్నారు. ఎవరి ఆలోచనలు వారిని నడిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించండి అంటున్నాడు కదా. మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకోనండి. ఆలోచించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందా లేదా? ఎవరంతకు వారమో ఆలోచన చేద్దాం. దేవుని మందిరము కట్టబడుతుందా నీ వలన, నా వలన? దేవుని మార్గంలో నడిపించబడుతున్నామా నీవు నేను? దేవుని చిత్తము చేయడానికి తాపత్రయపడుతున్నామా, ఆసక్తి చూపిస్తున్నామా లేదా? ఒక్కసారి ఈ సంవత్సరం ఆలోచన చేసుకునే ప్రయత్నం చేద్దాం. నా మందిరం పాడైపోయింది, నీ మందిరం పాడైపోయింది, మీ మందిరాలు పాడైపోయాయేమో ఒక్కసారి ఆలోచన చేయి. కట్టబడకపోతే తర్వాత ఆయన మాట్లాడుతున్న మాటలు, అందుకేగా మీకు ఇంత కొరతగా ఉంది, అందుకేగా ఈ సమస్యలు వస్తున్నాయి, అందుకేగా ఇది దొరకట్లేదు మీకు అని కింది వచనాలకు వస్తే ఫిజికల్ బ్లెస్సింగ్స్ గురించి అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. కానీ మనము ఇక్కడ ఈనాడు క్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆత్మీయమైన మేలులు మనకు కొరతగా ఉన్నాయి, కొదువగా ఉన్నాయి. సమాధానం లేక, నెమ్మది లేక, సరైన మార్గంలో నడిపించబడక, ఆత్మీయమైన కణానుకు చేరుకోలేక, ఆత్మీయమైన మార్గంలో మనం నడవలేక ఎక్కడంటే అక్కడ ఒకవేళ పడిపోతూ ఉన్నామేమో. మన సరంబి వేసిన ఇళ్లను బట్టి, అంటే మన ప్రవర్తనను బట్టి, అంటే మనకున్న ఆలోచనలను బట్టి, మన మీద మనం ఆధారపడుతున్న విధానాన్ని బట్టి సరంబి వేసిన ఇళ్లల్లో కంఫర్టబుల్గా ఉన్నామేమో. కానీ అలా కాదు. మందిరం పాడైపోయింది, నీ మందిరం పాడైపోయింది, నీ హృదయం పాడైపోయింది, నీ ఆలోచనలు పాడైపోయినా ఒక్కసారి నీ ప్రవర్తనను చూసుకునే ప్రయత్నం చేయమని దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. విమోచింపబడిన వారం మనము కదా. ఫస్ట్ క్రానికల్స్లో 17వ అధ్యాయము, ఫస్ట్ క్రానికల్స్ దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చదువుతాను. దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయము 21 వర్స్లో, నీ జనులైన ఇజ్రాయేలీయుల వంటి జనము భూలోకమందు ఏది?
ఐగుప్తులో నుండి నీవు విమోచించిన నీ జనుల ఎదుట నిలువనీయక నీవు అనేక జనములను తోలివేసినందువలన నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకొంటివి. వారు నీ స్వంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడవైన నీవు బయలుదేరితివి. నీ జనులైన ఇజ్రాయేలీయులు నిత్యము నీకు జనులగునట్లు నీవాలాగు చేసితివి. యెహోవావైన నీవు వారికి దేవుడవై ఉన్నావు. ఎవరు దేవుడై ఉన్నారు? నీవు వారికి దేవుడై ఉన్నారు. ఎందుకు దేవుడై ఉన్నాడు? నీ జనులైన ఇజ్రాయేలీయులు నిత్యము నీకు జనులగునట్లు నీవు అలాగు చేసితివి. ఎలాగు చేశాడు? ఆయన దేవునిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరికి? నీ జనులకు. ఎవరు ఆయన జనులు? విమోచింపబడిన వారు కదా, అక్కడ 21లో రాయబడినది. ఐగుప్తులో నుండి నీవు విమోచించిన నీ జనుల ఎదుట నిలువనీయక నీవు అనేక జనములను తోలివేసినందువలన నీవు విమోచించిన నీ జనులు. విమోచించబడిన వారు ఆయన జనులు. ఎందుకు వారిని విమోచించాడు? ఆయన దేవుడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు? వారిని కనానుకు చేర్చడానికి ఇష్టపడుతున్నాడు. నీవు నేను మనము ఒకవేళ నిజంగానే విమోచించబడ్డాము అని అంటే అర్థం ఏంటి? ఆయనను నేను దేవునిగా ఒప్పుకుంటున్నాను అని అర్థం. ఆయనను నేను రక్షకునిగా, తండ్రిగా నేను ఒప్పుకుంటున్నాను అని అర్థం. ఆయన ఉండడానికి ఇష్టపడి మనల్ని విమోచించాడు. ఒకవేళ నేను విమోచించబడ్డాను అని నీ నిర్ణయమే అయితే, ఈ లోకములో నుండి నేను విమోచించబడ్డాను అని ఒకవేళ నిజంగానే నువ్వు నమ్ముతూ ఉన్నట్లయితే, నెక్స్ట్ మూమెంట్లో జరిగే ఒక పని ఏంటి? ఆయన దేవుడిగా నీకున్నాడు అని అర్థం. ఆయన దేవుడిగా ఉన్నాడంటే అర్థం ఏంటి? ఆయన అధికారం కింద నేను పనిచేయాలి. ఆయన చిత్త ప్రకారం నేను జీవించే ప్రయత్నం చేయాలి. నేను విమోచించబడ్డాను. ఇక ఈ విమోచన ఒకవేళ విమోచించబడి ఉండకపోతే ఈ నరకంలోనే, ఈ లోకంలోనే కూరుకుపోయి ఉండేవాడిని, నిత్య నరకానికి వెళ్ళి ఉండేవాడిని. నేను విమోచించబడ్డాను కనానుకు వెళ్ళడానికి. ఒకవేళ ఇదే నీ నిర్ణయం అయితే, ఒకవేళ నీకు అర్థమై ఉండింటే, మనకు అర్థమై ఉండింటే ఈ విషయము, నేను విమోచించబడ్డాను అని అర్థమై ఉంటే, విమోచించబడిన నెక్స్ట్ మూమెంట్లో జరిగేది దేవుడు, ఆయన సృష్టికర్త మనకు దేవుడుగా ఉన్నాడు. మనము ఆయనకు జనులముగా ఉన్నాము. ఇది మనకు అర్థం కావాలి. ఈ విషయం నాకు అర్థం కానంత వరకు నాకు ఆయన మీద ప్రేమ రాదు. తొలి ప్రేమను నేను మర్చిపోయాను. ఆయన మార్గాలేంటో నాకు అర్థం కావు. నేను విమోచించబడిన వాడిని, నిత్య నరకము నుండి విమోచింపబడ్డ వాడిని. ఆయన నాకు దేవుడుగా ఉన్నాడు అనే విషయం నాకు అర్థం కానంత వరకు నేను తిరిగి రెస్టోర్ చేయబడలేను. రూపాంతర అనుభవం నాకు రాదు. నేను కాదు, నేను విమోచించబడ్డాను, ఇప్పుడు ఆయన అధికారం కింద ఉన్నాను, ఆయన నా రక్షకుడు, నా సొత్తు, నేను నా సొత్తు కాదు అని నాకు అర్థమవ్వనంత వరకు నేను తిరిగి సమకూర్చబడే అవకాశం లేదు. ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈ సంవత్సరం ఏంటి? నేను నా ప్రవర్తనను గూర్చి దేవుడు ఒక మాట మాట్లాడాడు ఈరోజు. నా ప్రవర్తనను ఆలోచించుకోమంటున్నాడు. నీ ప్రవర్తన గురించి నువ్వే ఆలోచించుకోవాలి, వేరే వాళ్ళు ఆలోచించరు. మన హృదయ స్థితి ఏంటో మనకు తెలుసు, మన ప్రవర్తన ఏంటో మనకు తెలుసు, మన ఆలోచన ఏంటో మనకు తెలుసు, మనం వెళ్తున్న మార్గాలేంటో మనకు తెలుసు. ఆ విషయాన్ని, 2 విషయాలను తీసుకొని వచ్చి మాట్లాడుతున్నాడు యూదులతో. ఈ 2 విషయాలు నీ ముందు పెడుతున్నాను. మరి నీ ప్రవర్తన గురించి ఒకసారి ఆలోచించుకో. నువ్వు ఎందుకొరకు విమోచించబడ్డావు? మందిరం పాడై ఉంటే కట్టడానికేగా. మరి నువ్వేం చేస్తున్నావు? ఇల్లు కట్టుకుంటున్నావు నీ కొరకు. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నట్లయితే మనము ఈ సంవత్సరము సరిచేయబడడానికి, తిరిగి సమకూర్చబడడానికి, తిరిగి ఆయన అధికారం కిందికి రావడానికి, రూపాంతర అనుభవంలోకి మనము మార్చబడడానికి, ఎవరంతకు వారము నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆనాడు దేవుడు, ప్రభువైన క్రీస్తు వారు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ ఒక తప్పును మోపాడు. ఈరోజు దేవాది దేవుడు ఇజ్రాయేలీయుల ద్వారా నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నారు. నీ ప్రవర్తన ఏంటో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎలా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేయి. ఈ సంవత్సరం మన ప్రవర్తన, ఎవరంతకు వారం, నా ప్రవర్తన, నీ ప్రవర్తన ఎలా ఉంది? మందిరం కట్టబడే దిశగా వెళ్తూ ఉన్నామా లేదా?
ఆయన మందిరం కట్టబడే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదా? అంటే నా శరీరము, నా ఆలోచన, నా జీవితము, నా ఆత్మీయ జీవితం కట్టబడే విధంగా ఉందా లేదా? అందుకొరకే నేను విమోచించబడ్డాను, దేని కొరకు కాదు కదా. విమోచించబడిందే అందుకు. దాస్యములో నుంచి 70 సంవత్సరాల దాస్యములో నుండి వారిని దేవుడు నడిపించిందే అందుకు. మొదట్లో చాలా ఆవేశంగా లేకపోతే రోషముతో బయలుదేరి ఉండొచ్చు. వాళ్ళు ప్రయాణిస్తున్నారు కదా, ఇదిగో మీరు వెళ్ళిపోండి అని కోరేసి చెప్పంగానే కొన్ని వేల మంది బయలుదేరారు. అక్కడి నుంచి కొన్ని వేల మంది బయలుదేరి ఆ ప్రయాణంలో యెరూషలేం చేరుకునేంత వరకు వారి ఆలోచన ఎలా ఉండి ఉంటుంది? దేవుడు ఎంత మేలు చేశాడో మనకి. ఆయన ఎందుకరికైతే మనల్ని విమోచించాడో ఆ మందిరం కట్టబడాలి. ఒకరినొకరు పురికొల్పుకుంటూ వచ్చి ఉంటారు కదా, ఒకరినొకరు స్తుతించుకుంటూ వచ్చి ఉంటారు కదా. రోషముతో ఆవేశముతో నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు ఆ మార్గంలో. దేవుని మందిరం ఏ విధం చేత నేను కట్టబడాలి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కట్టబడాలి అని ఆలోచన చేస్తూ మాట్లాడుకుంటూ వచ్చి ఉంటారు కదా. విడిపించబడ్డారు కాబట్టి. విడిపించబడిన తర్వాత జరుగుతుంది ఏంటి? ఆ రోషం లేదు, ఆ ప్రేమ లేదు, ఆ ఆశ లేదు, ఆ ఆసక్తి లేదు. వారి కొరకు కట్టుకుంటున్నారు. ఇది ఆనాడు జరిగింది, ఈనాటి వరకు కూడా జరుగుతోంది. జరగట్లేదు అని అంటే ఖచ్చితంగా అది అబద్ధం. పరీక్షించుకుంటే ఖచ్చితంగా తెలుస్తుంది. మీ ప్రవర్తన మొదటగా ఉన్నట్టుగా లేదు, మొదటగా మీరు ప్రేమించినట్టుగా ప్రేమించట్లేదు. ఏ విధంగా అయితే విడిపించబడినప్పుడు మీకు ఆశ ఉందో ఆ ప్రయాణంలో మనం అక్కడ కూడా చూస్తాం కదా. మోషే కీర్తన మనకు తెలుసు, 15వ అధ్యాయంలో ఉంటుంది, నిర్గమకాండంలో. 400 సంవత్సరాల బానిసత్వం తర్వాత విడిపించబడిన తర్వాత వాళ్ళందరూ దేవుని స్తుతించుకుంటూ వస్తున్నారు. 15వ అధ్యాయం చూస్తే మోషే కీర్తన అంట. పాట పాడుకుంటూ ఎంతో ఆనందంగా సంతోషంగా గడుపుతూ స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ వస్తున్నారు. దేవుడు నువ్వు ఎంత గొప్ప కార్యాలు చేసావు నాయన, ఎంత అద్భుతాలు చేసావు, కని విని ఎడగని అద్భుతాలు మా మధ్యలో చేసావు, ఎంత గొప్ప దేవుడు నువ్వు, శూరుడివి, ధీరుడివి అని అనేకమైన పేర్లు ఇచ్చి ఎంతో స్తుతిగానాలు చేసుకుంటూ ప్రవక్త్రి ఎవరు, మోషే అక్క ఉంది కదా, తన ద్వారా అక్కడి నుంచి అందరూ పాటలు పాడుకుంటూ స్తుతిగానం చేసుకుంటూ బయలుదేరారు. బయలుదేరి 3వ రోజుకు ఎక్కడికి వచ్చారు? మారా దగ్గరికి వచ్చారు. మారా దగ్గరికి రాగానే నీళ్ళు దాహం వేసి ఆ నీళ్ళు తాగడానికి సరిగా లేవని చెప్పంగానే తాగడానికి నీళ్ళు లేకపోతే సనగడం గొనగడం మొదలుపెట్టారు. ఆ ఆశ ఏమైపోయింది? ఆ ఆసక్తి ఏమైపోయింది? ఆ స్తుతిగానాలు ఏమైపోయాయి? 3 రోజులకే సనగడం గొనగడం మొదలుపెట్టారు. విమోచించబడ్డారు 400 సంవత్సరాల బానిసత్వం నుంచి, 70 సంవత్సరాల బానిసత్వం నుంచి విమోచించబడ్డారు. విమోచించబడింది ఎందుకొరకు? రక్షించబడింది ఎందుకొరకు? ఎవరి కొరకు? మందిరం పాడైపోయింది కట్టబడడానికి. నీ మందిరం పాడైపోయింది, నీ హృదయం పాడైపోయింది, నా హృదయం పాడైపోయింది కట్టబడడానికి. ఈ సంవత్సరం జరగాల్సినది అదే. దేవుడు ఒక నేరం మోపుతున్నాడు, ఒక నిందను మోపుతున్నాడు మన మీద. తొలి ప్రేమను మరిచిపోయావు, నీ ప్రవర్తన సరిగా లేదు. 2 విషయాలు జ్ఞాపకం చేస్తూ ఇంకొక ఇర్మియా గ్రంథంలో కూడా ఆయన ఇంకా కొంచెం బాధపడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతాను. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఇంకొక 2 నేరాలు మోపుతున్నాడు తన జనుల మీద, తన ప్రజల మీద దేవుడు. నా జనులు 2 నేరాలు చేశారు. ఒకటి, జీవజలముల ఊట అయిన నన్ను విడిచిపెట్టారు. నా ప్రజలే, నా వాళ్ళే, నేను విమోచించిన వాళ్ళే, నేను నడిపిస్తున్న వాళ్ళే. ఏ విధంగా అయితే పక్షిరాజు తన పిల్లల్ని రెక్కల మీద మోసుకుంటూ కనానుకు చేర్చడానికి ప్రయత్నం చేసిందో అదే దేవుడినే ఏం చేస్తున్నారు వాళ్ళు మర్చిపోయారు. దేవాది దేవుణ్ణి మర్చిపోయాడు, సృష్టికర్తను మర్చిపోయారు. జీవజల్లపు ఊట ఆయన నన్ను మర్చిపోయి, మొదటి నేరం అది మర్చిపోవడమే కాకుండా ఏం చేస్తున్నారు? వాళ్ళ కొరకు బద్దలైన తొట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. బద్దలైన తొట్లను కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఎంత దౌర్భాగ్యపు స్థితి. జీవజలపు ఊట, ఇది ఏంటిది? ఇది న్యాచురల్గా వస్తుంది వాటర్, అది కంటిన్యూస్గా అన్లిమిటెడ్ వాటర్ కదా, అంటే అది ఎప్పుడు ఆగిపోదు. ఆ ఊట కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది, అందులోంచి జీవం వస్తూనే ఉంటుంది. ఆ ఊట ఆగిపోయేది కాదు, న్యాచురల్గా వస్తుంది అది. కానీ వీళ్ళకేం కావాలి? అది అక్కర్లా, ఆ జీవజలము కంటిన్యూస్గా అవుట్ అక్కర్లా, ఎవరో ఇచ్చేది నాకు అక్కర్లా, నేను సమకూర్చుకుంటా నా శక్తి చేత. ఏం చేస్తున్నాడు? ఒక తొట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ తొట్లు ఎలాగున్నాయి? పగిలిపోయినాయి, బద్దలైనవి. నీళ్ళు ఎన్ని పోస్తే అందులో తొట్లలో నీళ్లు మిగులుతాయా? బద్దలైన తొట్లలో నీళ్లు ఉండగలవా? ఖచ్చితంగా ఉండవు. మిగులుతాయా? ఇదేమో వాటర్ కంటిన్యూస్గా వస్తున్నాయి. వాటర్ ఏమో ఇక్కడ లైఫ్ ఆఫ్, అక్కడ రాయబడిన మాట, అద్భుతమైన ఇంగ్లీష్ మాట, ఒక మాట ఉంటుంది, ఫౌంటైన్ ఆఫ్ లివింగ్ వాటర్స్ అని ఉంటుంది. ఫౌంటైన్ ఆఫ్ లివింగ్ వాటర్స్, ఆ వాటర్స్ కంటిన్యూస్గా వస్తుంటుంది. ఇక్కడేమో నో వాటరే లేవు ఇక్కడ వీళ్ళకి. ఏం చేస్తున్నారు తన ప్రజలు? దేనిని కాదనుకుంటున్నారు? ఎవరిని కాదనుకుంటున్నారు? వీళ్ళు నీళ్ళ కొరకే ప్రయత్నం చేస్తున్నారు, మళ్ళీ నీళ్లు నిల్వ చేసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడనేమో దేవుడు నీళ్లు కంటిన్యూస్గా నేను మీకు జీవజల ఊటలను ఇవ్వడానికి ఇష్టపడుతున్నానని దేవుడేమో ఒక ఫౌంటైన్ ఇక్కడ ఏర్పాటు చేశాడు. కానీ వాళ్ళు దానిని తృణీకరించి, దానిని కాదనుకొని ఇక్కడికి వచ్చి తొట్లను తయారు చేసుకుంటున్నారు. పోయి అక్కడ ఎక్కడికో పోయి చేదుకొని వచ్చి నీళ్లు పోసుకుంటున్నారు, కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, తొట్లలో నీళ్లు పోస్తున్నారు, కానీ నీళ్లు మాత్రం ఉండట్లా, మిగలట్లా. 2 నేరాలు మోపుతున్నాడు. ఆయనను విడిచిపెట్టాము అని అంటే మనం ఏం చేస్తున్నామని అర్థం? మన కొరకు మనము ప్రయత్నం చేస్తున్నాము అని అర్థం, మన తొట్లను మనం సిద్ధపరచుకుంటున్నాము అని అర్థం, మన జీవితాన్ని మనం జీవించే ప్రయత్నం చేస్తున్నాము అని అర్థం. ఆయన ఇవ్వడానికి, ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన నీరు అది ఉబుకుతుంది. ఊట ఎలా ఉంటుంది? కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది కదా. దేవుడు నీకు కావలసిన ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన అక్కడ ఒక ఊటను సిద్ధపరిస్తే, ఇక్కడనేమో మనం చేస్తున్న పని ఏంటి? ఇది ఒకసారి ఆలోచన చేద్దాం. ఎవరు? తన ప్రజలే, తన బిడ్డలే, తను రక్షించుకున్న వాళ్ళే. దేని కొరకు ప్రయాసపడుతున్నాం? దేని కొరకు తాపత్రయపడుతున్నాం? ఫ్రీగా దొరుకుతుంది జీవజలపు ఊట, అది తరిగిపోయినది, తొట్లక్కర్లా, అక్కడ కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది, మనం పోయి తాగడమే. ఇక్కడనేమో తయారు చేసుకుంటున్నాం, పగిలిపోయినాయి అవి. ఉపయోగము లేని పరిస్థితి, ఈ లోకంలోనే ఉపయోగం లేని పరిస్థితి. ఇది దేవుడు ఈ సంవత్సరం ఒకవేళ నీతో నాతో మాట్లాడుతున్నట్లయితే, ఒకవేళ నిందలు మోపుతున్నట్లయితే ఏం చేయాలి? ఈ సంవత్సరం నీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకోండి అని దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఆలోచించాల్సిన అవసరము ఉందంటారా, లేదంటారా? ఎవరంతకు వారం పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. ఆయన మార్గాలేంటి, ఆయన ఉద్దేశాలేంటి, ఆయనను ఎందుకు అంగీకరించాను, ఎందుకు ఆయన నిన్ను మనల్ని విమోచించాడు, దేని గురించి ఆలోచన చేస్తున్నాను, దేని గురించి తాపత్రయపడుతున్నాను, దేని గురించి ప్రయాసపడుతున్నాను, ఆయన చిత్తమా కాదా, ఆయన ఉద్దేశాలా కాదా అని ఈ సంవత్సరం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తిరిగి సమకూర్చబడడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఉన్న చోటు సమృద్ధి ఉంటుంది, ఆయన సన్నిధి సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. నా ఆలోచనలో అది లేదు, నా క్రియలలో అది లేదు, నా శక్తిలో, నా జ్ఞానంలో అది లేదు. ఎంత గొప్ప జ్ఞానివైనప్పటికీ, ఎంత గొప్పగా సంపాదించుకున్నప్పటికీ, నువ్వు నీ శక్తి చేత ఏది నువ్వు కలిగి ఉన్నా ఇవి బ్రద్దలైన తొట్లు మాత్రమే. అందులో ఎట్టి పరిస్థితుల్లో మనకు సంతోషము, ఆనందము, నెమ్మది ఉండనే ఉండదు. జీవజలాన్ని మనము తృణీకరిస్తున్నామేమో, ఆయన ఇచ్చే సంతోషాన్ని మనం అనుభవించలేకపోతున్నామేమో, పాడైపోయిన మందిరాన్ని గుర్తుపట్టలేకపోతున్నామేమో, పాడైపోయిందనే గ్రహింపు మనకు ఒకవేళ రావట్లేదేమో. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆయన ఉన్న చోటు నెమ్మది ఉంది. ఏతేను తోట ఎంత చక్కగా ఉందండి. ఏతేను తోటలో ఏమి కొదువగా ఉన్నాయి? ఏం కొదువగా లేవు. అదొక్కటి చేయొద్దన్నాడు, కానీ అదే కావాలి మనకి. ఒక్కటే వద్దన్నాడు, ఈ మార్గంలో వెళ్ళొద్దు అన్నాడు, ఆ మార్గంలోనే వెళ్తాం. ఆ విధంగానే చేస్తున్నామేమో, అదే విషయాన్ని ఆలోచిస్తున్నామేమో. ఒకవేళ అలాగా ఉన్నట్లయితే
మనల్ని ఖచ్చితంగా ఆయన ఏదెను తోటలో నుంచి బయటికి పంపించే సమయం వస్తుందేమో ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఏదెను తోట చిన్నదే కావచ్చు లోకంతో, భూమి మీద అంతా కంపేర్ చేసుకున్నట్లయితే, కానీ అందులో సమృద్ధి ఉంది. లోకము పెద్దదే, అట్రాక్షన్స్ ఉండొచ్చు, కానీ టెంపరీగా అది బ్రద్దలైన తొట్ల మాదిరి ఉన్నాయి. జీవజల ఊట కొద్దిగానే కనిపించవచ్చు, పెద్ద బావిగా లేకపోవచ్చు అది, కానీ అది కంటిన్యూస్గా మనకు జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అది తరిగిపోనిది, కంటిన్యూస్గా, అది నెవర్ ఎండింగ్ కదా, ఊట వస్తూనే ఉంటుంది. ప్రభువైన క్రీస్తు వారిలో నుంచి జీవము కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. ఒకవేళ తృణీకరిస్తున్నామా? ఈ సంవత్సరము ఆలోచన చేసుకునే ప్రయత్నం చేద్దాం. మందిరం పాడైపోయింది, నీ మందిరం పాడైపోయింది, నా మందిరం పాడైపోయింది. 2 విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకొరకు విమోచించబడ్డావు? నువ్వేం చేస్తున్నావు? నీకు నేను ఏ పని అప్పచెప్పానో నువ్వేం చేసే ప్రయత్నం చేస్తున్నావు? నీ మందిరం కట్టుకునే ప్రయత్నం చేస్తున్నావా లేదా? నీ తొట్లను నువ్వు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నావా? నీళ్ళు నిలవబడవు అందులో కదా, నీళ్ళు నిలవబడవు. అది హగ్గైలో తర్వాత వచ్చినప్పుడు నువ్వు ఎంత పంట వేసినా కానీ కొద్దిగానే వస్తుంది కదా, నువ్వేం చేసినా కానీ నీకు ఆశీర్వాదం రావట్లేదు కదా, అది నేనే చేస్తున్నా అంటాడు. అది నేనే చేస్తున్నా. నెమ్మది లేదు కదా, సమాధానం లేదు కదా, పరిస్థితులు బాగలేవు కదా, అది నేనే చేస్తున్నాను. ఎందుకు? చేయవలసిన పని చేయట్లేదు కాబట్టి కదా. మందిరం పాడైపోయింటే కట్టుకునే ప్రయత్నం చేయలేదు కాబట్టి. ఆలోచన చేద్దాం. ఈ సంవత్సరము మనము సమకూర్చబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆయనతో అంటుకట్టబడి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. రూపాంతర అనుభవం పొందాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఒక్కొక్కటిగా మనం నేర్చుకుంటూ వెళ్తే, మన క్రియలలో చూపించుకుంటూ వెళ్తే, ఆయన మార్గంలో నడవడానికి, మనల్ని ఆయన కనానుకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంది. హల్లెలూయా.